బైబిల్ ఏం చెబుతుంది అంటే దేవుడు మన నిర్మాణం చేశాడు గనుక మనం ఎవరి కోసం బ్రతకాలి? ఆయన కోసం బ్రతకాలి. ఒకవేళ మనం సాతాను ద్వారా చేయబడి ఉంటే సాతాను కోసం బ్రతికేవాళ్ళేమో, కానీ దేవుని చేత చేయబడ్డాం కాబట్టి మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి, ఆయన కోసం జీవించాలనేది బైబిల్ సెలవిస్తున్న మాట. లేఖనాల్లో చక్కని మాట ఉంటుంది, దేవుడు మన హృదయాన్ని నిర్మించాడట. చెప్పండి, ఏం నిర్మించాడు? ఆయన మన హృదయాన్ని నిర్మించాడు. అందరికీ హృదయం ఉందా? ఇక్కడ ఎవరికైనా హృదయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొన్న ఎవరికైనా అప్పు ఇచ్చేసానని అంటారా? అందరికీ హార్ట్ ఉంది కదా. 33వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది, ఆ మాట ఉంటుంది, దేవుడు మన హృదయములను ఏకరీతిగా నిర్మాణం చేశాడనే మాట అక్కడ రాయబడింది. ఏకరీతిగా అంటే ప్రతి ఒక్కరికి దేవుడు హృదయాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి దేవుడు హార్ట్ ఇచ్చాడు. గుండె, తెలుగులో హార్ట్ అనే పదాన్ని 2 మాటలతో మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఒకటి గుండె, భౌతిక సంబంధమైన గుండె, రక్త ప్రసరణకు ఉపయోగపడే గుండె మనలో ఉంది. అట్ ది సేమ్ టైం హార్ట్ అనే పదానికి మరొక ట్రాన్స్లేషన్ ఏంటంటే హృదయము. మన ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి, మన ఎమోషన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు దేవుడు హృదయాన్ని నిర్మించాడు అంటే ఆ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ కారణాన్ని బట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, హృదయం అనే తలుపు నొద్ద ఉండి దేవుడు ఏం చేస్తాడంట? తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తానని. దేవుడు హృదయాన్ని నిర్మించాడు గనుక ఈ హృదయంలో దేవుణ్ణి పెట్టుకున్నప్పుడే మన జీవితాలకు సార్థకత. మన ప్రక్కన పెట్టేసి దేవుణ్ణి ప్రక్కన పెట్టి మరి ఏదైనా మన హృదయంలో తీసుకొచ్చామంటే అది మనకు భారమే కానీ మనకు ఆశీర్వాదము కాదు. బహుశా కొంతమంది తమ హృదయం నిండా ధనాన్ని పెట్టుకున్నారేమో. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును అన్నాడు కదా. కొంతమంది లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో డబ్బుల్లోనూ బంగారం పెడుతూ ఉంటారు. రోజుకు ఒక్కసారైనా దాని గురించి ఆలోచన చేస్తారా? చేయరా? ఖచ్చితంగా చేస్తారు. లేదా ఒకవేళ ఇంట్లోనే ధనం ఉందనుకోండి, కొంతమంది దృష్టి అంతా ఎప్పుడు ఉంటుంది? దేని మీద ఉంటుంది? దాని మీదే. ఒక చోట ధనం పెట్టారనుకోండి, ఎవరైనా ఆ ప్రక్క వెళ్తుంటే వీళ్ళకి ఏమొచ్చేస్తూ ఉంటుంది? టెన్షన్. భర్త వెళ్ళినా కానీ ఏమో ఎక్కడ తీసేస్తాడో నా భర్త డబ్బులని. కొంతమందికి ఆలోచన. ధనం ఎక్కడ ఉంటుందో హృదయం అక్కడే ఉంటుంది. కొంతమంది హృదయాన్ని ధనంతో నింపుకుంటారు, మరికొంతమంది హృదయాన్ని లోక సంబంధమైన విషయాలతో, లోక సంబంధమైన అనుభవాలతో నింపుకుంటూ ఉంటారు. మరికొంతమంది హృదయాన్ని కొంతమంది వ్యక్తులతో నింపుకునే వాళ్ళు ఉంటారేమో. తరచుగా చెబుతూ ఉంటాను, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక స్కానింగ్ కానీ లేకపోతే ఒక ఈసీజీ కానీ ఇలాంటివి ఏమైనా తీస్తే ఈసారి వాటితో పాటుగా లోపల ఎవరెవరు ఉన్నారో లిస్ట్ వచ్చేసింది అనుకోండి, చచ్చిపోవడానికైనా సిద్ధమే కానీ అది తీయించుకోవడానికి మాత్రం ఏం చేయరు కొంతమంది, ఇష్టపడరు. ఎందుకోసం అంటే ఏమోనండి ఎవరెవరి పేర్లు బయటకు వచ్చేస్తాయో. మన హృదయాల్లో ఎవరికి చోటిస్తున్నాం? ఇఫ్ యూ కెన్ ప్లేస్ యువర్ గాడ్ హూ ఫార్మ్డ్ యూ అండ్ మేడ్ యూ ఇన్ హిస్ లైక్నెస్, యూ విల్ సీ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, యూ విల్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. హృదయాన్ని నిర్మించిన దేవునికి హృదయాన్ని ఇవ్వడం అది పెద్ద గొప్ప త్యాగం ఏం కాదు. ఎందుకంటే హీ హ్యాస్ అ రైట్ టు హ్యావ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నివసించడానికి దేవునికి అధికారం ఉంది, ఎందుకంటే హృదయాన్ని నిర్మించిన వాడు ఆయన కనుక. ఆయన బలవంతంగా ప్రతి హృదయంలోకి వచ్చేయగలడు, కానీ ఆయన రాడు. ఎందుకంటే నా దేవుడు రాజు. హల్లెలూయా. ఆయన గౌరవప్రదమైన దేవుడు. ఆయన బలవంతంగా వచ్చేసేవాడు కాదు. నేను నిర్మాణం చేశాను కాబట్టి నువ్వు అవునన్నా కాదన్న హృదయంలోకి వచ్చేస్తానని దేవుడు అనేవాడు కాదు. తలుపు నద్దుండి తట్టుచున్నానని అర్థం తెలుసా? ఇఫ్ యూ గివ్ కన్సెంట్ టు హిమ్, ఇఫ్ యూ కెన్ అగ్రీ టు ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, దెన్ హీ విల్ కమ్. చాలామందిలో ఈ ప్రశ్న ఉంటుంది, వెస్లీ గారు మనకెందుకండి ఈ పాటలు? బైబిల్కి చెప్పాల్సిన అవసరం ఏంటంటే దేవుడు అందరినీ ఒక్కసారి పరలోకమున ఆయన చేయాలని లోకంలో జనులంతా మారిపోవును గాక అంటే మారిపోరండి. మనకెందుకండి ఇంత ప్రయాస? మీకెందుకంటే రోజు ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరిగి ఈ ప్రాంతం ఇంత దేవుని వాక్యాన్ని చెప్పాల్సిన పరిస్థితి? మేమందరం ఏమో మేము సంపాదించిన ధనాన్ని ఎంతో కొంత దేవుని సేవకు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది? దేవుడే కనుక పైనుండి ప్రజలారా మారిపో. ఇఫ్ యూ కెన్ షో యువర్ కన్సెంట్ టు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, హీ కెన్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. ఆయన వస్తారు, నీ హృదయంలో నివసిస్తారు. హృదయాన్ని నిర్మించిన దేవునికి హృదయాన్ని ఇవ్వడం పెద్ద త్యాగం కాదు. అది మన యొక్క ఒక మాటలో చెప్పాలంటే మనం చేయాల్సిన పని, దేవునికి మన హృదయాన్ని ఇవ్వడం. ఒకవేళ ఎంతవరకు నీ హృదయాన్ని వారికి వీరికి ఇచ్చి నష్టపోయావేమో, ఈరోజు యేసయ్యకి ఇచ్చే ఆ హృదయాన్ని ప్రభు నేను రూల్ చేస్తాడు. ఆయన సరైన విధానాన్ని నడిపిస్తాడు.